అధ్యక్షులు ఆల్రెడీ ఒక ప్రకటన ఇచ్చాడు. ఉమ్, పాకిస్తాన్ లో జరిగే తాజా సంక్షోభంలో మేము జోక్యం చేసుకోము ఉమ్, అనేది ఒక ప్రకటన అయితే అమెరికా నుంచి వచ్చింది. అలానే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా పాకిస్తాన్ యొక్క వ్యవహార శైలిని, ఆ యొక్క తీవ్రవాద యొక్క ప్రోత్సాహాన్ని, సైన్యం చేసేటువంటి శిక్షణ, ఎవరైతే తీవ్రవాద సంస్థలకు ఈ శిక్షణ ఇస్తూ ఉన్నారో దీన్నన్నిటి దృష్టి కూడా భారతదేశం ప్రపంచంలో ఉన్న దేశాల దృష్టికి తీసుకువెళ్ళడంలో సఫలీకృతమైంది అనేది వాస్తవం. ఎస్, ఖచ్చితంగా. కాబట్టి ప్రపంచ దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత తీవ్రవాదాన్ని వ్యతిరేకించే దేశాలుగా చెప్పుకుంటే తీవ్రవాదాన్ని నిర్మూలించాలని చెప్పే దేశాలు ఆటోమేటిక్ గా గతంలో కొంత పాకిస్తాన్ మీద సానుకూలతున్న ఆ సానుకూలతను మార్పు చెంది వ్యతిరేకత వైపు పయనించడానికి భారతదేశం చేసినటువంటి ఈ కృషి, ఈ వెలుగు చూపినటువంటి ప్రపంచానికి తెలిపినటువంటి అంశాలు స్పష్టంగా మనకు కనబడతా ఉన్నాయి. ఇంకొక అంశం మనం ఇక్కడ చూసుకోవాలి. పాకిస్తాన్లో పార్లమెంట్లో వాళ్ళ చట్టసభల్లో కానీ లేదంటే స్థానికంగా కానీ రాజకీయ విభేదాలు, యుద్ధం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ అదే భారతదేశంలో పార్టీలకు అతీతంగా దేశం యొక్క భద్రత, దేశం యొక్క ఐక్యతని సమకూర్చే విధంగా అన్ని పార్టీలు, అన్ని సమస్యలు ఏకతాటి మీద ఉన్నాయనే విషయాన్ని గుర్తించుకోవాలి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు దాన్ని ఖచ్చితంగా అభినందించాలి. ఎందుకంటే పార్టీలకు రాజకీయాలు కేవలం ఎన్నికలప్పుడే కానీ ఆపరేషన్ సింధూర్ని ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా అందరూ అభినందించిన వాళ్ళే. ఎస్ ఎస్ కాబట్టి అటువంటి దేశం కోసం ఐక్యతతో వ్యవహరించే దేశం భారతదేశం అని చెప్పేసి ప్రపంచానికి కూడా చాటి చెప్పాం. ఈ రోజున పాకిస్తాన్లో ఆ పరిస్థితి లేదు. లేదు. ప్రతిపక్ష పార్టీలు ప్రధానమంత్రిని విమర్శిస్తా ఉన్నాయి. అవును, ఎక్కడికి వెళ్ళామని అడిగే పరిస్థితి పార్లమెంట్ లో. ఆర్థిక పరిస్థితి మీద విమర్శలు, రైతుల సమస్యలు, నీటి సమస్యలు, ఆర్థికమైనటువంటి దిగ్బంధనం, ఆర్థిక యుద్ధం రాకముందే ఆర్థికంగా చాలా తీవ్ర సంక్షోభంలో ఉంది పాకిస్తాన్. కానీ ఇప్పుడు యుద్ధం వచ్చిన తర్వాత మరింత సంక్షోభంలో నెట్టబడింది. ఈ సంక్షోభం నుంచి ప్రజల నుంచి సొమ్మిమ్మని చెప్పేసి అడిగే పరిస్థితికి వెళ్ళిపోయింది పాకిస్తాన్. కానీ భారతదేశం ఆ ఆర్థిక సంక్షోభంలో లేదు. కానీ పాకిస్తాన్కి ఆ సమస్యలు ఉన్నాయి. ఇంకోటి ఇక్కడ మనం చూడాల్సింది, భారతదేశంలోని త్రివిధ దళాలు చేసేటువంటి వాళ్ళ యొక్క స్ట్రాటజీ, వాళ్ళ యొక్క ఎత్తుగడలు డెఫినెట్ గా ఎక్కడికక్కడ పాకిస్తాన్ చేసేటువంటి వక్ర బుద్ధిని తిప్పికొడుతూ ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ ఒకటండి, దీంట్లో మహిళలు వీరమాతల్లాగా విజృంభిస్తా ఉన్నారు. ఏదైతే భర్తల్ని అతి కిరాతకంగా చంపి స్త్రీల యొక్క సింధూరాన్ని తీసేశారో, వాళ్ళు ఎప్పుడైతే భారతదేశం ఉగ్రవాద సంస్థల మీద దాడులు చేసింది కూడా మహిళల యొక్క నాయకత్వాన 9 ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన వాటిని కూల్చేశారు. దాదాపుగా 80 నుంచి 100 మంది తీవ్రవాదుల్ని హతమార్చగలిగాం. దాంతో వాళ్ళ యొక్క లక్ష్యాలని, వాళ్ళ యొక్క పగని కొంతవరకు చల్లార్చడానికి ఆ దాడి ఉపయోగపడిందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఏదేమైనప్పుడు కూడాను భారతదేశంలోకి రాత్రుల పూట గత 2 రోజుల నుంచి కూడా యుద్ధం చేయటం, ఆల్రెడీ ఆయుధాలు ప్రయోగించడం, తద్వారా భారతదేశ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అలారాలు పెడుతూ అలర్ట్ చేస్తూ ఆ యొక్క లైట్లు ఆర్పేయమనో లేదంటే బయటికి రావద్దనో ఆ యుద్ధానికి సంబంధించిన కొన్ని జాగ్రత్తల్ని స్పష్టంగా చెప్తూ ఈ రోజున ప్రాణ నష్టం జరగకుండా, ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఈ రోజున త్రివిధ దళాలు అలానే ప్రభుత్వం చాలా స్పష్టంగా నిబద్ధతతో పనిచేస్తా ఉన్నాయి. డైరెక్ట్ గా ప్రధానమంత్రి లాంటి వాళ్ళు, లేకుంటే రక్షణ శాఖ మంత్రి లాంటి వాళ్ళు, లేకుంటే వివిధ మంత్రులు రాత్రులు సైతం ఏమి జరుగుతుంది, ఈ దేశానికి ఏమైనా నష్టం జరుగుతుందా అంటే పర్యవేక్షించేటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితి దేశంలో నెలకొంది. ఇది డెఫినెట్ గా ఇది ఐక్యతకి, లేకపోతే ఇది పట్టుదలకి, పాకిస్తాన్ని చిత్రపటాన్ని నుంచి పక్కకు తొలగిస్తారా, లేకుంటే పాకిస్తాన్ యొక్క గుణపాఠం చెప్పేసి కాళ్ళ బేరానికి వచ్చే పరిస్థితి వస్తుందా మనం వేచి చూడవలసి ఉంది. ఏదేమైనప్పుడు కూడా పాకిస్తాన్ దానికి గత్యంతరం లేదు, కాళ్ళ బేరానికి రావటమే. కాళ్ళ బేరానికి వచ్చి ఆ తీవ్రవాద నాయకులు ఎవరినైతే భారతదేశ ప్రభుత్వం అడుగుతుందో వాళ్ళని భారతదేశానికి సరెండర్ చేస్తామని చెప్పేసి ప్రాధేయపడటం తప్ప పాకిస్తాన్కి యుద్ధం చేసేటువంటి
ఆర్థిక స్తోమత కానీ, ఆయుధాలు కానీ, భారతదేశాన్ని ధీటుగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం కానీ పాకిస్తాన్కి లేదని భారతదేశ ప్రజలకు తెలుసు, భారతదేశ ప్రభుత్వానికి తెలుసు, త్రివిధ దళాలకు తెలుసు. అందుకే వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. అలానే పాకిస్తాన్ సైనిక అధిపతి చేసినటువంటి హెచ్చరికల వల్లనే ఈ రోజున యుద్ధం వచ్చిందని సైన్యంలో తిరుగుబాటు చేసి చివరికి ఆయన్ని కూడా అరెస్టు చేయడానికి కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. కాబట్టి వాళ్ళ అంతర్యుద్ధం జరుగుతుంది. ఒక విధంగా భారతదేశానికి, బెలిస్తానికి, అలానే పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతుంటే, తిరుగుబాటు జరుగుతూ ఉంటే, మరోవైపున అంతర్గతంగా కూడా మిలిటరీ వాళ్ళ యొక్క సైన్యంలో కూడా తిరుగుబాటు జరుగుతోంది, ప్రజా తిరుగుబాటు జరుగుతుంది, ప్రతిపక్ష పార్టీలు తిరుగుబాటు చేస్తా ఉన్నాయి, ఆర్థిక సంక్షోభం, ఇన్ని సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ మన మీద యుద్ధం చేసేటువంటి పరిస్థితి, పరిపూర్ణంగా యుద్ధం చేయగలిగిన స్తోమత కూడా పాకిస్తాన్కి లేదనేది సుస్పష్టంగా మనకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి స్పష్టంగా మనకు అర్థం అవుతుందండి. ఏదేమైనప్పుడు కూడాను అంతిమ విజయం భారతదేశాన్ని, పాకిస్తాన్ కాళ్ళబేరానికి రావడం తప్ప మరో మార్గం లేదు. వాళ్ళు లెగిస్తే మనిషిని కాదు అని కుంటివాడు కూర్చొని 2 కాళ్ళు లేనివాడు నేను లేస్తే మనిషిని కాదన్న సామెతలాగా ఈ రోజున పాకిస్తాన్ యొక్క మాటలు చేష్టలు ఉన్నాయి. మాటలు మాట్లాడిన వ్యక్తులు ఈ రోజున బంకర్లోకి వెళ్ళిపోవడం, విదేశాల కుటుంబాలను పంపించేయడం లాంటి పరిస్థితులు చేసుకుంటున్నారంటే వాళ్ళకి అంతర్గతంగా వాళ్ళకి తెలుసు భారతదేశాన్ని తట్టుకునే దమ్ము, ధైర్యం, దానికి సంబంధించిన యుద్ధ సామగ్రి లేదు అనేది చాలా స్పష్టంగా పాకిస్తాన్కి తెలుసు. అందుకే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో చివరికి తీవ్రవాదులు చనిపోతే వాళ్ళ దగ్గర కూడా సైన్యం వెళ్ళి వాళ్ళ యొక్క జాతీయ జెండా కప్పేంటి దౌర్భాగ్య పరిస్థితికి వాళ్ళు నెట్టబడ్డారనేది ప్రపంచం చూసింది, ప్రపంచం అసహించుకుంటుంది. ఈ రోజున పాకిస్తాన్ ఒంటరైపోద్ది, దాన్ని ఆదుకునే నాదుడే ఉండనేది సుస్పష్టంగా మనకు కనబడుతుందండి. అసలు పూర్తి స్థాయిలో దాడులు దిగితే ఎక్కడుంటుందండి పాకిస్తాన్? పూర్తి స్థాయిలో భారత్ తలుచుకుంటే ఎక్కడుంటుంది? ఒకవైపు బలూచిస్తాన్, మీరు చెప్పినట్టుగా బలూచిస్తాన్ పక్కలో బలిలో ఉంది. బలూచిస్తాన్ అక్కడ పాక్పై భారత్ చేసిన దాడులు ప్రత్యేకించి వాళ్ళ రేడియో ద్వారా ప్రసారాలు చేస్తుంది. అక్కడ పాక్ సైన్యం ప్రజలెవరు సైన్యం సహకరించవద్దని చెప్తుంది. నిజంగా ఒక్క మాట అనుకుంటే అసలు